మొన్న అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా నేను గౌరవ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ముందు కూడా తిరుపతిలో ఒక చర్చా వేదిక ఎవరైతే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందారో ఆ అభ్యర్థులతోటి నేను రాంగోపాల్ రెడ్డి గారు అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు అందరం కలిసి కూడా ఒక ప్రెస్ మీట్ ఒక చర్చా వేదిక కూడా పెట్టాం. సో ప్రతి ఒక్క విమర్శకి ఆనాడు జరిగినటువంటి డిఎస్సి 2025కి సంబంధించి వాళ్ళు చేసిన ప్రతి విమర్శకు కూడా ఆధారాలతో సహా అటు అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలని అవాస్తవాలని ఏ విధంగా చెప్పాడో మనం చూసాం. దానికి వాళ్ళ ఎమ్మెల్సీలు ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి కల్పలత గారు అయితే ఇంకా చాలామంది వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా టీచర్ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాలని ప్రజల మీద రుద్ది ఆందోళన క్రియేట్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాటికి సవాల్ విసురుతూ మొన్న ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది. దీనికి ఆఖరి ముగింపు పలుకుదాం. 15 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులు చాలు. నేను రాంగోపాల్ రెడ్డి గారు అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు ముగ్గురు వస్తాం. తిరుపతిలో ప్రెస్ క్లబ్కి రండి, మీ దగ్గర ఉండే ఆధారాలు మీరు చూపించండి, ప్రతి దానికి మేము సమాధానం చెప్తామని ఈరోజు ఇంత డేటాతోటి ఇక్కడికి రావటం జరిగింది. మా సవాల్ని స్వీకరించే దమ్ము లేక ఈరోజు ఇంతసేపు 11ంటికి రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలు కానీ ఇతర నాయకులు ఎవరైతే డిఎస్సి మీద ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా కూడా కాసేపు మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇప్పుడు లైవ్ చూస్తుంటే స్థానికంగా ఎవరున్నటువంటి నాయకులు వచ్చినా కూడా మీరు ఆధారాలు తీసుకురండి, వాటిని చర్చించి మేము అది తప్పు అని నిరూపిస్తాం. అది నిరూపించలేకపోతే మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేదానికి కూడా సిద్ధమని కూడా మళ్ళీ సవాల్ విసురుతున్నాం. ఈరోజు ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము అన్నిటినీ ఏ తప్పు జరగలేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పు జరిగిందని నిరూపించగలిగే దమ్ము మీకుంటే రమ్మని మళ్ళీ కూడా పిలుస్తున్నాం. ఈ రోజుతో కనుక ఇంకా చర్చ ఆపకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. 100% ప్రజలే మిమ్మల్ని రోడ్డు మీద తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు ఉంది.